ఆంధ్ర చూసాం 5 ఏళ్ళకి అంతకుముందు ప్రభుత్వం ఎట్లుండే, ఇవాళ మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎట్లుండే, ఇవాళ 10 ఏళ్ళ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఎట్లుండే మనం చూసాం. 10 ఏళ్ళ తర్వాత కూడా ఇవాళ మళ్ళీ మోడీ గారిని 300 పైసలు సీట్లతో చూపిస్తుందంటేనే ఇలా భారత ప్రజానికి ఎంత గొప్పగా మోడీ గారిని నమ్ముతున్నారో ఆదరిస్తున్నారు. అంతకన్నా ఇక తర్కాలు లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఊహించని పద్ధతులలో అధికార పార్టీ అహంకారంతో అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, డబ్బుల పంపకం ఆదేశం చేసినప్పటికీ ఇవాళ 6 నెలలు తిరగకముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో 8 సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాల్లో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు అనేటువంటి సంకేతం ఇచ్చినట్టు యావత్ తెలంగాణ ప్రజానికానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు. మీరు ఏ విశ్వాసాన్ని, ఏ నమ్మకాన్ని నా మీద పెట్టిందో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా నా పని విధానం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. మాకు 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒక కర్తవ్యం, దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడంలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో తప్పకుండా మా వంతు కర్తవ్యం నిర్వహిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. కానీ ప్రయాణికం అంతా కూడా అర్థం చేసుకున్నారు. నిధులు తెచ్చే కర్తవ్యం, నిధులు తెచ్చే బాధ్యత, సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి వీళ్ళ మా మీద నమ్మకం వచ్చింది. 17 సీట్లలో ఒకటి ఎంఐఎం తీసేస్తే దాదాపుగా అధికార పార్టీతో సమానంగా 8/8 సీట్లు గెలుచుకొని ఇలా ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ చాటుకున్నది. ఈ ఆధిపత్యానికి కారణం, మా గెలుపుకు కారణం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఇచ్చిన స్ఫూర్తి, ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కారణం కాదని చెప్పి నేను చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నాం. 295, 296, 300 పైచిలకు సీట్లతో భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షాలు రేపు అన్ని మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేశంలో స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రగతి, ఆత్మగౌరవ బావుట ఎదిరాలంటే మోడీ గారే ప్రధానమంత్రి ఉన్నారనేటువంటి భావన వ్యక్తం చేశారు. తప్పకుండా ఇవాళ 3వసారి భారతీయ జనతా పార్టీ కర్తవ్యం, బాధ్యత నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా తెలుసు. ఒక 5 సంవత్సరాల కాలం పాటు కరోనా కష్టకాలంలో కొంత ఇబ్బందులు పోయినప్పటికీ కూడా రాబోయే కాలంలో పేదరికం, ఇప్పటికే పేదవాళ్లకు ఉన్న వాళ్ళకి మధ్య గ్యాప్ తగ్గించడం సఫలమైనటువంటి మోడీ గారు, ఇవాళ బిలో పావర్టీ లైన్ పాపులేషన్ని తగ్గించడంలో సఫలమైనటువంటి మోడీ గారు రాబోయే కాలంలో యువతకి ఉద్యోగ కల్పన, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన, ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మరింత సిద్ధం చేయడం, ప్రపంచ చిత్రపటం మీద దేశ ఆత్మగౌరవ బావుటాలు ఎగిరేయడం, అంతేకాకుండా దేశంలో ప్రశాంతత, ఎక్కడ బాంబుల మూతలు లేని, టెర్రరిస్ట్ దాడులు లేని, ఎక్కడ కూడా హింసకు తావులేనటువంటి ఒక ప్రశాంతమైన దేశాన్ని నిర్మాణం. తెలంగాణ రాష్ట్రంలో ఊహించని పద్ధతుల్లో అధికార పార్టీ అహంకారంతో అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, డబ్బుల పంపకం ఆదేశంగా చేసినప్పటికీ ఇవాళ 6 నెలలు తిరగకముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో 8 సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాల్లో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి
రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు అనేటువంటి సంకేతం ఇచ్చినటువంటి యావత్ తెలంగాణ ప్రజానికానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు. మీరు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని మా మీద పెట్టిందో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా ఆ పని విధానం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తాం. మాకు 2 కర్తవ్యాలు ఉన్నాయి. ఒక కర్తవ్యం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో రావాల్సినటువంటి నిధులను రాబట్టడంలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో తప్పకుండా మా వంతు కర్తవ్యం నిర్వహిస్తామని చెప్పి హామీస్తాము. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండు ఆ కోటేస్తేనే మేమే నిధులు తెస్తామని చెప్పి, కానీ ప్రజానికం అంతా కూడా అర్థం చేసుకున్నారు. నిధులు తెచ్చే కర్తవ్యం, నిధులు తెచ్చే బాధ్యత, సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి మా మీద నమ్మకం వచ్చి 17 సీట్లలో ఒకటి ఎంఐఎం తీసేస్తే దాదాపు అధికార పార్టీతో సమానంగా 8/8 సీట్లు తెలుసుకొని ఇలా ఆధిపత్యాన్ని భారతీయ జనతా పార్టీ చాటుకున్నారు. ఈ ఆధిపత్యానికి కారణం, మా గెలుపుకు కారణం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలిచ్చిన స్ఫూర్తి ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కారణం కాదని చెప్పి చేస్తాను. ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఇప్పటికే సఫలమైన మోడీకి, అనుభవం ఉన్న మోడీకి, కమిట్మెంట్ ఉన్న మోడీకి రాబోయే కాలంలో తప్పకుండా అన్నింటినీ మొదలు పెట్టుకొని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఇవాళ మల్కాజ్గిరిలో నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా 24 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు ఈ స్థాయికి అలాంటి వాడికి మల్కాజ్గిరి అయినా, ఆదిలాబాద్ అయినా, నల్లగొండ అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్నగర్ అయినా అందరి బిడ్డగా పెరిగిన వారి కాబట్టి, పొత్తుల సతిగా ఎదిగిన బిడ్డలు కాబట్టి 34 సంవత్సరాలుగా మల్కాజ్గిరిలో, అది అల్వాల్లో కావచ్చు, షామీర్పేటలో కావచ్చు, అలియాబాద్లో కావచ్చు, యామజాల్లో కావచ్చు, గూడూరులో కావచ్చు, నేను ఇక్కడే మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డగా 2 మాటలు హామీ ఇస్తా ఉన్నా. ఒకటి, నా మీద ఇంత విశ్వాసం వచ్చింది, ఇక్కడ ఎంత డబ్బులు పంచినా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా, అనేక రకాల వైషమ్యాలకు తెరలేపినప్పటికీ, సంకుచిత ఆలోచనలకు చేసినప్పటికీ కూడా మల్కాజ్గిరి ప్రజానికమంతా కూడా మొదటి నుంచి కౌంటింగ్ మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ రౌండ్లో కూడా తగ్గకుండా ఇప్పటికే మేము చూస్తూ ఉన్నాం. 3 లక్షల పైచల మెజార్టీతో గెలిపిస్తున్నటువంటి మల్కాజ్గిరి ప్రజానికానికి వాళ్ళకు దండం పెడుతూ, వాళ్ళకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, తప్పకుండా మల్కాజ్గిరిలో ఏ సమస్య అయితే నేను ప్రస్తావించింది, అది కంటోన్మెంట్లో ఉన్నటువంటి రోడ్డు సమస్య కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ల సమస్య కావచ్చు, అండర్ పాస్ల సమస్య కావచ్చు, ఇలా చెరువులో దుర్గంధపూరితంగా మారినటువంటి సమస్య కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సమస్య కావచ్చు, ఐటీ కారిడార్ కావచ్చు, ఇండస్ట్రియల్ అప్పు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నిటి విషయంలో పేదలకు ఇల్లు కట్టించే విషయం కావచ్చు, ఏ హామీలైతే ఇచ్చారు. గతంలో నేను 2 సార్లు మంత్రిగా పనిచేసే అనుభవం ఉంది కాబట్టి ప్రజల సమస్యలు ఎట్లా ఉంటాయి, ప్రజలు సమస్యలు పరిష్కరిస్తే ఎట్లా హత్తుకుంటారు, ఎట్లా వాళ్ళు నెత్తి మీద హత్తుకుంటున్నారో తెలుసు కాబట్టి తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఒకటి మాట. రెండవది, నోట్లు 4 లేకుండా 2వ మాట. మూడవది, మీకు మచ్చ లేకుండా శబాష్ మా బిడ్డ అనే పద్ధతిలో నా పని విధానం ఉంటుందని చెప్పి ఈ సమస్యల పరిష్కారంలో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతా అని చెప్పి మనం చేస్తూ పేరున మీ అందరూ నమస్కరిస్తూ తీసుకుంటా ఉన్నా. అదేవిధంగా మా కార్యకర్తలు కావచ్చు, మా నాయకులు ఇవాళ 5 ఏళ్ళకే ఒక ప్రభుత్వం ఎట్లా మారుతుందో మనం చూస్తున్నాం. యాంటీ ఇన్కమ్ చెప్పింది. మనం ఆంధ్రలో చూసినాం 5 ఏళ్ళ ముందు ప్రభుత్వం ఎట్లుంటే, ఇవాళ మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎట్లుండే, ఇవాళ 10 ఏళ్ళ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎట్లుండే మనం చూసాం. 10 ఏళ్ళ తర్వాత కూడా ఇవాళ మళ్ళీ మోడీ గారిని 300 పైచలు స్థితిలో చూపిస్తుందంటేనే ఇవాళ భారత ప్రజానికి ఎంత గొప్పగా మోడీ గారిని నమ్ముతున్నారో, ఆశగా ఆదరిస్తున్నారో, అంతకంటే ఇంకా తరకాలు